ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఈ దినమును చూడలేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. మరికొందరు ఈ దినమును చూసిన దేవుని స్తుతించలేని వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో దేవుడు మనకు ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహించి సజీవుల లెక్కలో ఉంచి దేవుని మాటలు ధ్యానము చేయుటకు ఇచ్చిన గొప్ప సదవకాశం మనము దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించే సమయం. అదే సమయంలో దేవుని వాక్యము కొరకు దేవుని పాదాల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదండి? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై, మా ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై ప్రతిరోజు ప్రభువు మనలను పలకరిస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు, ఆత్మీయముగా బలపరుస్తూ ఉన్నాడు, తన రాకడకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడండి. సో ఈ దిన కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని మాటలు ఏమిటి అనగా, దేవుడు తన బిడ్డలకు చూపునవి ఏవి లేదా చూపించునవి. దేవుడు తన బిడ్డలకు చూపించునవి. మన పిల్లలను మనం ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళి చూపిస్తాం. ఇది జైంట్ వీల్ రా, ఇది అది అలా అని చెప్తాం. అలాగే మనం చూసిన కొన్ని ప్రదేశాలు మన పిల్లలు కూడా చూడాలి అని మనం కోరుకుంటాం. తప్పేం కాదు. లేదా మనము చూడలేని వాటిని కూడా మన పిల్లలు చూడాలి అని మనం కోరుకుంటాం. నాకు తెలిసి ఈ వాక్యం వినే చాలామంది తల్లులు తమ పిల్లలు విదేశాలలో ఉన్నత విద్య, ఉద్యోగాన్ని అవలంబిస్తూ ఉన్నప్పుడు వారిని బట్టి వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆనందిస్తూ ఆ విషయాలన్నిటి కొరకై ప్రభువును స్తుతిస్తూ, మేము చూడలేని ప్రదేశాలు మా పిల్లలు చూస్తూ ఉన్నారు, మేము వెళ్ళలేని చోటుకు మా పిల్లలు వెళ్తున్నారు అని సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుడు కూడా తన బిడ్డలకు ఆయన చూపే శ్రేష్టమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి, పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో కొన్నింటిని మనము చూద్దామా? రండి, మొదటి విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, రక్షణ అతనికి చూపించెదను అనే మాట మీద మాట్లాడుతున్నాను. సరేనా? నా రక్షణ అతనికి చూపించెదను. చాలు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, వాస్తవానికి ఈ 91వ కీర్తన ఒక అద్భుతకరమైన కీర్తన అని చెప్పచ్చండి. ఒక కీవర్డ్ ఉంది ఈ ఈ 91వ కీర్తనకు అంతటికి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. మహోన్నతుని చాటున ఎవరైతే ఉంటారో, అవునండి, వారికి ఏమేమి మేలున్నాయో చాలా విషయాలు 2వ వచనం నుంచి 16 వరకు చెబుతూ వచ్చాడు. వేటకాని ఊరు నుంచి విడిపిస్తాడు అని, నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు అని, తన రెక్కలతో కప్పుతాడు అని, భయము, బాణము, తెగులు వారిని పాడు చేయవని చాలా అద్భుతకరమైన మాటలు చెబుతూ 16వ వచనంలో అన్నాడు, 15లో అన్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి గొప్ప చేసేదను,
దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు మనకు చూపించేటటువంటి గొప్ప విషయాలలో ప్రాముఖ్యమైనది ఆయన రక్షణను మనకు చూపించడం. ఆ రక్షణ మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది ప్రియులారా. అందుకే రక్షణను చూపించడం. ఈ లోకంలో చాలా మంది రక్షక భటులు అనబడేవారు రక్షించే సమయానికి రక్షించవచ్చు, రక్షించకపోవచ్చు, అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ 91వ కీర్తన 15 నుంచి చదువుతున్నప్పుడు మీకు శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, భయానకమైన పరిస్థితులలో 15లో చాలా చక్కగా మాట్లాడాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను అని చెబుతూ, శ్రమలో తోడై ఉండి అతన్ని విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత తృప్తిపరిచి నా రక్షణను అతనికి చూపించుదును. దేవుని యందు ప్రియమైన వారలారా, మన దేవుడు ఈ ప్రకృతిని అందున సమస్తాన్ని సృష్టించిన వాడు. ఈ ప్రకృతి వలనైనా, ప్రళయం వలనైనా, భూమి మీద ఆయన పోలికలో చేయబడిన మానవుని వలనైనా, మరొక రీతిగా మనకు ఇబ్బంది, శ్రమలు ఎదురైనప్పుడు అదిగో 15లో చెబుతూ ఉన్నాడు, దేవా, మొదటి వచనంలో, నీ చాటున బ్రతుకుతున్న వ్యక్తినయ్యా నేను, నీ చాటున ఉన్నాను, నిన్ను ఆశ్రయముగా చేసుకున్నాను, నిన్ను నమ్ముకున్న బిడ్డను నేను అని నువ్వు మొరపెట్టగలిగితే ఆయన విడిపించడమే కాదు, గొప్ప రక్షణను చూపించేవాడు. ప్రియులారా, ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, రక్షించబడ్డావా నువ్వు? ఒకవేళ నేటికి ఈ వాక్యం వింటూ రక్షణ లేని వ్యక్తిగా ఉన్నట్లయితే పాపివని ఒప్పుకో, పశ్చాత్తాపపడు, మనస్సును మార్చుకో, యేసుక్రీస్తుల వారిని నీ స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకై బ్రతకాలన్న ఒక తీర్మానం చేసుకుని ఆయన అనుగ్రహించే రక్షణను పొందుకో. దేవుడు రక్షణను చూపించేవాడు. రెండవది ఏమి చూపిస్తాడో చూద్దాము. ఎజ్రా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ఆయన చూపించేటటువంటి మరొక విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 9వ వచనం, నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును ఏమి చూపించినట? కృప చూపించితివి. ఎజ్రా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా, నిజముగా మేము దాసులుగా ఉన్నాం. మా జీవితాలలో దాస్యపు బతుకులోని పారసీక రాజు దగ్గరికి వెళ్ళిపోయాం. మేము బహు భయానకమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం, సొమ్మసిల్లిపోయాం. మాకు ఆశ్రయముగా ఏదీ లేదు, మందిరము లేదు. అక్కడ మీరు చూశారో లేదో, మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపితివి అన్నాడు 9వ అధ్యాయం 9వ వచనం చివరి లైన్లో. అంటే ఆశ్రయము అనే కాడ ఒక చిన్న 1 అని అంకి పెట్టి గోడ అని ఉంది. ఈరోజు యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు మన ప్రియులు చూసేది ఆ ఏడుపుల గోడ అనబడే గోడ. ఇక్కడ అన్నాడు, మేము తెప్పరిల్లున్నట్లుగా. ఏమండి తెప్పరిల్లడం అంటే ఏంటి? ఒక మాట చెప్పమంటారా మీకు? బాగా ఎండకు వెళ్ళి వచ్చాం, ఎండలో అలసిపోయి ప్రయాణం చేసి వచ్చాం. చల్లటి గ్లాసు నీళ్లు మన దేహానికి లేదా మన చేతికి అందించి తాగమంటే ప్రాణము తెప్పరిల్లుతుందండి. చచ్చి బతికానరా బాబు అన్నట్లు అనిపిస్తుంది. ఎజ్రా అంటున్నాడు, మేము తెప్పరిల్లినట్లుగా మాకొక ఆశ్రయముగా మందిరం అనే గోడనిచ్చి
కృప చూపావు నాయనా. ఎంత గొప్ప దేవుడండి మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. తెప్పరిల్ల చేసేవాడు, కృప చూపేవాడు, కృప చూపేవాడు. నిజమే, మన ఆత్మీయ జీవితంలో, మన జీవితాలలో చాలా పర్యములు అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు మన ఆశ్రయమును దుర్గమును అయిన దేవుడు కృప చూపేవాడు. కృప అనగా చాలా పర్యాయములు వివరించాను నేను. అర్హత లేని వారికి అర్హతనివ్వడం. ఈ లోకంలో అధికారం ఉన్నవాడు, డబ్బున్నవాడే అందలమెక్కుతాడు కదండి. అర్హత లేని వారిని ఎవరు గుర్తిస్తారు? కానీ నా దేవుడు గుర్తించువాడు, కృప చూపువాడు, కృప చూపువాడు. అందుకే ఆయన రక్షణను చూపించే దేవుడు. రెండవది కృప చూపించు దేవుడు. అంతేనా? ఈ ఎజ్రాకు తోడుగా నెహెమ్యా ఏం మాట్లాడుతాడో చూడండి. మూడో విషయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంని ఒకసారి చూద్దామా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. చాలు. మూడవది ప్రియులారా, నెహెమ్యా అంటున్నాడు, దేవా, ఫరోయు అతని సైన్యము లేదా అతని దాసులందరూ, అతని దేశపు జనులందరూ వెళ్ళిపోతున్న ఇశ్రాయేలీయుల ఎడల బహు గర్వముగా ప్రవర్తించి అనేది చూడండి అన్నమాట. బహు గర్వముగా ప్రవర్తించి వారిని ఏదో చేద్దాం, పట్టి ఈడ్చుకొద్దాం, వెనక్కి తిరిగి తమ బానిసలుగా చేసుకుందాం అని వాళ్ళు వచ్చారు ప్రభువా. కానీ నువ్వెంత గొప్ప దేవుడు అంటే నీ మహత్కార్యములను చూపించితివి. ఎక్కడ? ఎర్ర సముద్రము ఎదుట మహత్కార్యములు చేసిన దేవుడు ప్రియులారా. ఫరో అనుకున్నాడు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక నా సైన్యం ఉంది, సముద్రానికి నా సైన్యానికి మధ్యన ఇశ్రాయేలులు ఉన్నారు, చిక్కారు, దొరికిన వాళ్ళను చంపి భయాందోళనకు గురి చేసి ఈడ్చుకెళ్ళి బానిస బ్రతుకు చేయించుకుందాం, బానిస పని అనుకున్నాడు. నా దేవుడు చేసిన మహత్కార్యం ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి ఆరిన నేలను ఇశ్రాయేలులను నడిపిస్తూ, ఇప్పుడు వారిని చేరుకోకుండా ఫరో ఇశ్రాయేలుల మధ్య ఒక మేఘము ఆవరించి చీకటిని కమ్మచేయగా వారు తడులాడుతూ ఉండగా వీరు సునాయాసంగా దాటుకొని వెళ్ళిన తర్వాత ఆ మేఘము వెనక్కి రాగానే మనం కూడా సముద్రంలోనే నడుచుకుంటూ వెళ్దాం అని మధ్యలోనికి వచ్చి ఆ సముద్రము తిరిగి కలుసుకొని విగత జీవులుగా చచ్చిపోయారు ఫరో సైన్యం. ఈరోజు చరిత్ర పుటల్లోనికి మనం వెళ్తే ఆ ఎర్ర సముద్రములో ఎన్నో అవశేషాలు కదండి. పేరెన్నిక కలిగిన ఫరో యొక్క రథ చక్రములను బయటికి తీయడం ఏంటి, ఫరో యొక్క రథాశ్వముల యొక్క కళేబరాలు బయటికి తీయడం ఏంటి, ఎన్ని చూస్తున్నాం మనం. నా దేవుడు రక్షణ చూపించే దేవుడు, నా దేవుడు ఆశ్రయముగా ఉండి కృప చూపే దేవుడు, నా దేవుడు గర్విష్ఠుల ఎదుట మహత్కార్యములు చేయు దేవుడు. ఆయన చూపేది మహత్కార్యములు. ఈరోజు లోకంలో మనం చాలా మంది చూపించేటటువంటి చిన్న చిన్న వింతలు కదండి. వాళ్ళు ఏమంటారు, బాటల్లో నీళ్లు తీయగయ్యాయి, ఖర్చూపు మీద పెట్టుకుంటే జబ్బు పోయింది. ఇలాంటివే ప్రపంచములో ఒక సముద్రము ఆరిన నేలగా దారినివ్వడం, 2 వైపులా నీరు గోడగా నిలిచుండడం సాధ్యమా? నా దేవుడు చూపిస్తాడండి మహత్కార్యాలు. ప్రభునందు ప్రియులారా, విశ్వసించండి. అందుకే మూలవాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మహోన్నతుని చాటున నువ్వు ఆశ్రయం పొందితే, ఆయన నీడను నువ్వు చేరుకోగలిగితే
నా దేవుడు నీకు దీర్ఘాయువు చేత తృప్తిపరిచి రక్షణను చూపిస్తాడు. ఆశ్రయముగా గోడ అనగా మందిరపు గోడతో పాటు కృప చూపిస్తాడు. మూడవది, ఆయన చాలా చక్కగా మహత్కార్యములను చూపు దేవుడు. అంతేనా? చూద్దామా? కీర్తనల గ్రంథం 18వ కీర్తన 25వ వచనాన్ని మనం చూస్తే దేవుడు చూపున్నది మరొక విషయం అక్కడుంది. 18వ కీర్తన 25వ వచనం. దయగల వారి ఎడల దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. నీవు దయ చూపించుదువు. చాలు. ఇది మనకందరికీ తెలిసిన విషయం కదండి. మనం ఒక పాట కూడా పాడుకుంటాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. దయగల వారి ఎడల దయ చూపించెదవు, కఠినుల ఎడల వికటము చూపుదువు అనే పాట మనం పాడతాం. చాలా అద్భుతకరమైన విషయాలు ఉంటాయి. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను అని పాడతాం. అద్భుతకరమైన పాట అండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కదండి. సరే, నేను ఇప్పుడు ఆ పాట పాడడం లేదు, కానీ ఆ పాట ఈ కీర్తన 18లో నుంచి వ్రాయబడినదే. సో 25వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు చూపునది మరొకటి ఏమిటి అనగా దయ చూపించు దేవుడు. దయ చూపించు దేవుడు. నిజంగా ఒక సేవకుడిగా ఈ మాటను నేను ధ్యానం చేస్తున్నప్పుడు అధికారులకు ఈరోజు దయ లేదండి. ఫరో వలె గర్వం ఉంది. వారి ఎదుట మహత్కార్యములు చేయగలిగిన దేవుడిని విశ్వసిస్తున్నాను నేను. అధికారుల దగ్గర గర్వం ఉంది, కొంతమంది దగ్గర వినయం ఉందండి. అందరినీ అలాగనను. అధికారుల దగ్గర గర్వం, నాయకుల దగ్గర అహంకారం. కానీ నేను చెప్తానండి, ఏ అధికారైనా ఏ నాయకుడైనా ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో మాత్రమే. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాదు, యావత్ ప్రపంచమునకు దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన శరణును వేడగలిగితే ఆయన దయచూపు దేవుడు. దయచూపు దేవుడు. నా ప్రియ ప్రభుల వారు యేసు ప్రభుల వారిని గురించిన సంగతులు మీరు చూడండి. ఆయన ఎదుటకు గుడ్డివారు, కుంటివారు అనేక మంది వచ్చినప్పుడు వారందరి జీవితాలలో దయ చూపుతూ వచ్చాడు. ఆయన దయ చూపుతూ వచ్చాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడిన మాటను మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, ఒక కనాను స్త్రీ తన కుమార్తెను తీసుకొని వచ్చి ప్రభు పాదాల చెంత అడుగుతుంది. ప్రభు చెప్పాడు చాలా అద్భుతకరమైన మాట. కుక్క పిల్లలకు, అంటే పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదమ్మా అని అంటే కనాను స్త్రీ అంది, నిజమే ప్రభువా, నేను కుక్కని, నా పిల్లలు కుక్క పిల్లలే. ఆయన కనికరించు, దయ చూపాడు, ఆ బిడ్డను బాగు చేశాడండి. నా దేవుడు దయ చూపు దేవుడు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన దయ చూపిన సందర్భాలే ఉన్నాయి, కానీ కఠినముగా ప్రవర్తించిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన ప్రతి ఒక్కరి ఎడల, వాస్తవానికి ఇశ్రాయేలు అరణ్య యాత్రలో వారి జీవిత విధానంలో ఎన్నోసార్లు విసిగించారు దేవుణ్ణి. దేవుడు మోషేతో అంటున్నాడు, వీళ్ళని చంపేస్తా మోసే, నేను వీరు లోబడనోళ్ళని జనులు, వీరిని చంపేస్తాను, నేను నీ ద్వారా కావాలంటే గొప్ప సైన్యాన్ని తయారు చేస్తాను. మోషే అంటాడు, వద్దు ప్రభువా, అది కాదు ప్రభువా, వీరిని తీసుకెళ్లి అరణ్యములో చంపేశాడు దేవుడని నింద వద్దు ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, కనికరాన్ని చూపు ప్రభువా, దయ చూపు ప్రభువా అని అంటే దేవుడు వెంటనే మనసు మార్చుకొని సరే మోషే అంటాడండి. మన దేవుడు దయగలిగిన వాడు. నేను ఒక మాట చెప్పమంటారా? ఈ వాక్యం వినే మీరు, ఈ వాక్యం ప్రకటించే నేను, అన్ని విషయాలలో మనం పరిపూర్ణులం కాదు, 100% పరిపూర్ణమైన వ్యక్తులం కాదు. అనునిత్యము మన మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, తలంపుల్లో, పడకలో, నడకలో, సమస్త విషయాల్లో ఎక్కడో ఒక చోట పడిపోతూనే ఉన్నాం, కాదంటారా? పడిపోతూ ఉన్నాం.
ఆ పడిపోయిన సందర్భాలను బట్టి దేవుడు కోపగించుకొని మనలను శిక్షించినట్లయితే ఈరోజు ప్రకటించడానికి నేను, వినడానికి నువ్వు ఉండే వాళ్ళము కాదు. మరి ఎలాగ బ్రతుకున్నామంటారు మనం? మన పాపములను ఒప్పుకోగానే వీపు వెనక వైపున వేసి మన ఎడల దయ కలిగి ఉన్నాడు దేవుడు. దేవునిందు ప్రియమైన వారలారా, ఆయన దయగలిగిన దేవుడు అండి. దయగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు రాకడలో రాబోతున్నాడు యూదా కొదమ సింహమై. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు దయగలిగిన వాడే, సర్వ మానవాళి మీద దయ చూపుతూనే వచ్చాడు. కానీ మధ్య ఆకాశంలోనికి రాబోతున్నాడు రారాజైన దేవుడు. అప్పుడు దయ కాదు, నీవు చేసిన దానిని తీర్పులోనికి తెచ్చి కఠినముగా శిక్షించేవాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దయగలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన రక్షణను చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు, మహత్కార్యములు చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు. ఇంకొక మాట కూడా చెప్పాలని ఉంది. ఆ మాట చెప్పి నేను సందేశాన్ని ముగిస్తానండి. ఆదికాండము 41వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? ఆదికాండము 41వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతున్నాం. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. చాలు. ఈ వృత్తాంతం మనకు తెలుసు. యోసేపు ఐగుప్తులో చెరసాల్లో ఉన్నాడు. చేయని నేరానికి వెళ్ళిపోయి చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లోకి మరొక ఇద్దరు వచ్చి పడ్డారు. ఒకరు పానదాయకుల అధిపతి, ఒకడు భక్ష్యకారుల అధిపతి. ఈయనున్న చెరసాల్లోనే వాళ్ళు వచ్చారు ఏదో తప్పు చేసి. వారు ఒక రాత్రి కలగన్నారు. ఉదయానికి బిక్కమోకాలు వేసుకొని ఉన్నారు. ఫరో అడిగారు, యోసేపు అడిగాడు, అయ్యా ఏంటి అలాగున్నారు, ఏమైంది అని అడిగాడు. మేము కలలు కన్నాం, ఏంటి అర్థం కాల, భయంగా ఉంది అని అంటే, అవి నాకు చెప్పండి నేను చెప్తా అన్నాడు. చెప్పారు. పానదాయకుల అధిపతి కలను పానదాయకుల అధిపతికి చెప్పాడు. భక్ష్యకారుల అధిపతికి చెప్పాడు. ఇరువురికి ఒక మాట చెప్పాడు. ఇక 3 రోజుల్లో నీ తల నరకబడుతుంది అని భక్ష్యకారుల అధిపతి అంటే రొట్టెలు కాల్చేవానికి చెప్పాడు. ఈ పానదాయకుల అధిపతికి చెప్పాడు, నువ్వు ఏ తప్పు చేయకుండా ఇక్కడికి వచ్చావు, తిరిగి నీ ఉద్యోగం నీకు వస్తుంది, ఫరో దగ్గరికి వెళ్తావును. సో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ తప్పు చేయకుండా నేను ఈ చెరసాల్లో ఉన్నానని ఒక్క మాట రాజుగారికి చెప్పి నన్ను బయటకు తీసుకురా అని అంటాడు 40వ అధ్యాయంలో. నిన్ను మరువను అంటాడు పానదాయకుల అధిపతి. కానీ 41వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్తే 2 సంవత్సరాలు మర్చిపోతాడు. ఒక మాట చెప్పమంటారా? మనుషులు మరిచిపోవచ్చు, దేవుడు మరిచిపోడండి. అందుకే ఇప్పుడు దేవుడు కలను పానదాయకుల అధిపతికి ఇవ్వడం వల్ల ఫరో రాజుకి ఇచ్చాడు. ఆ కలను బట్టి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుల అధిపతి అన్నాడు, అయ్యా చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్పినది జరిగింది, ఆయనను పిలిపించండి అన్నాడు. అంతేనండి. చక్కగా క్షౌరము చేసి మంచి వస్త్రాలు వేసి యోసేపు వచ్చాడు. ఫరో కల చెప్పాడు, యోసేపు వివరించాడు. 7 ఆవులు, 7 పీలవి, 7 బలిసినవి అవన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఆ చిక్కిపోయిన ఆవులు కరువుకు సూచనగా, బలిసినవి సమృద్ధి అయినటువంటి పంటలకు సూచనగా చెప్పి త్వరలో ఈ దేశం మీదకి ఒక భయంకరమైన కరువు రాబోతుంది, రాజా జరగబోవున్నది దేవుడు నీకు ముందు చూపించాడు. వెంటనే రాజు, ఇంత జ్ఞానం కలిగిన వారు నా దేశంలో ఎవరు లేరు, నువ్వే అధికారి అన్నావు, అది తర్వాత విషయం. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, రారాజైన దేవుని రాకడ త్వరలో రాబోతుంది. అది ముందే చూపించి ఈ దీన సేవకుని నిలవబెట్టుకుని వాక్యము నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత కాలము మనం ఈ లోకములో ఉన్నా, ఎంత కాలం ఈ లోకములో ఉన్నా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఎక్కడికి వెళ్తాం మనం? ఏ చోటును చేరుకుంటాం? ఎక్కడ చేరుకుంటాం మనం? మూయబడిన మన కళ్ళు ఎక్కడ తెరవబడతాయి? రాబో సంగతులు ఎన్నో ఆత్మదేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడితే
విని విడిచిపెట్టేస్తున్నావా? అలనాడు ఫరో వెంటనే సిద్ధపడ్డాడు. యోసేపుకు చెప్పగానే ఆ పండిన ధాన్యాన్ని సమకూర్చాడు. నిండుగా ఎక్కడ చూసిన ధాన్యాన్ని సమకూర్చాడు. కరువును అధిగమించగలిగాడు. ఈరోజు వాక్యము నీకు దొరుకుతూ ఉంది. సమకూర్చుకో, వాటినన్నిటినీ పొందుపరుచుకో, వాటినన్నిటినీ కొట్లలో బలపరుచుకో. వాక్యము దొరకని రోజు రాబోతుంది. ఆ రోజు నువ్వు సమకూర్చుకున్న దానితో దేవుని రాకడకు సిద్ధపడు. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. తండ్రి, ఈ మాటలు విన్న మేము ఇదిగో మీరు చూపిన వాటికి విధేయులమై ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యమున్న మా ప్రియులను ప్రకటించిన దీన సేవకుని పరిపూర్ణంగా మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. ఎవరు బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, వ్యాధి బాధల చేత కృంగి ఆర్థిక ఇబ్బందుల చేత తలడిల్లుతూ ఉన్నా, దేవా మీ దయ కొరకు ఎదురు చూస్తుండగా వారిని మీరు కనికరించి మేలు చేయమని తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.